అరే అప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చిన మాట కదా? ఏ అట్టి అని వచ్చిండ్రా అప్పుడు బాంబుల కోసం వచ్చినా కానీ నువ్వు లేకుండే. అరే దుకాణానికి దీపాండాలు ఇచ్చినాం, తెచ్చుకోరు మరి అయిపోతాయి. దుకాణంలో మేమేంది తెచ్చుకుంటాం రా. అరే మీరు దీపాలు చేసుకోరా? చేసుకుంటాం కానీ దుకాణంలో దీపాంచలతో. మరి మేమైతే కుమారోళ్ళ ఇంటి కొంచెం తెచ్చుకున్న దీపాంచలతో అయితే దీపాలు చేసుకుంటాం. అవును, కుమారుల ఇంటికి అడిగే ఎందుకు? అరే కుమ్మరోళ్ళ ఇంటి కొంచెం తెచ్చుకున్నా ఎందుకంటే చెప్పన్నా వాళ్ళు మట్టికి పానం పోతుంది. అరే దీపాలకి 2 రోజుల ముందే ఎర్రమడి తెచ్చి నానబెట్టి కచ్చి బిచ్చి తొక్కుతారు. తొక్కిన మట్టిని సారి మీద వేసి గిర్ర గిర్ర దింపుతారు. మెల్లగా మట్టిని సాగదీసి చేతులతోని ఏ మిషన్ లేకుండా కుండంట కుండ, చిప్పంట చిప్ప, ఏదంటే అది చేస్తారు. అంతెందుకు పెళ్లికి పెట్టే కూరట కుండ కూడా రాములు ఎత్తారు. అవును, అంత ఘోరంగా ఎట్లా తయారు చేస్తారా చేతులతోని? అదే కదా వృత్తి అంటే. అది పొద్దున్న నుంచి ఇంటికే రాలేదు. అది ఏడాడుతుందో ఏడ తిరుగుతుంది తిరుగుబోతుకోవాలి. అరే ఇంటికి వస్తా అన్నది మరి ఎటుపోయింది? ఆడుకున్న కాడికి సాలుగాని అప్పటికెళ్ళి ఎర్రమట్టి కోదాం అత్తవా అని. అగో ఎర్రమట్టి ఏం చేస్తావే? ఓ పిసపోరి దీపావళి గారినే బొమ్మరిల్లు కట్టుకుని మర్చిపోయినవా? అయ్యో నిజమే కదా, నేను మర్చిపోయాను. ఒకసారి ఇంటికి పోయి అత్తా. సరే పోతే పోతే కానీ మళ్ళా రా. సరేనే. గడియ కాలా ఇంట్లో నీ అవ్వ నీ మళ్ళా తప్ప. ఏం పొరగాలో ఏమో చెప్తే మాట అయినారు. రాంగదండి తీసుకొస్తా అయిపోగా. అయ్యో నీ మర్చిపోయినా కదా, నాకు రాకుంటే ఏమైతుంది? బొమ్మరిల్లు కడతా నాకు చెప్పనే లేదు కదా. అదేం లేదే, పిలుద్దాం అనుకునేసరికి నువ్వే వచ్చినావు. పోరు ఇంతకుముందుకు ఇట్లా హోటల్లో పని చేసినావా అని? అందుకే నువ్వు ఇట్లా హోటల్ పనికి వస్తావా నాతో? అట్లా కాదు కానీ హోటల్లో పిండి తీసుకున్నా తీసి మొఖాన్ని కొట్టి అప్పుడైతే మంచిగా అనిపిస్తుంది. ఆ పుల్లి మీ ముచ్చట్లు ఎప్పటికి అదేనా? ఇక 4 ఇటుకలు అనుకోపోయే బొమ్మరి లేసుట్టకన అయిపోద్ది కదా.